వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు లైఫ్ కోచ్, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ రామ్ మెట్టు గారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. రామ్ గారు, సినిమాలు చూసారనుకోండి, భలే ఇన్స్పైర్ అవుతారు యూత్ అయితే. అందులో ఒక హీరో ఒక హెయిర్ స్టైల్ తో కనిపించాడు అనుకోండి, ఆ హెయిర్ స్టైల్ కనిపిస్తుంది మన మొత్తం యూత్ లో. ఒక డ్రెస్సింగ్ తీసుకొచ్చారనుకోండి, అదే డ్రెస్సింగ్ వేసుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో పేరెంట్స్ ఎంత కష్టపడి వాళ్ళు పొద్దున్నే ఉదయానికి జాబ్కి వెళ్ళిపోతూ ఉంటారు, హడావిడిగా పిల్లలకి కోసం వండి పెడతారు. వాళ్ళిద్దరి కష్టాలు లైవ్లో చూస్తారు, కానీ దాని నుండి మాత్రం ఏ మాత్రం ఇన్స్పైర్ అవ్వరు అనమాట. అంటే పేరెంట్స్ వాళ్ళకి చెప్పలేకపోతున్నారా, అంటే సినిమాల్లో లాగా వాళ్ళని అర్థం చేయించలేకపోతూ ఉన్నారా, మోటివేట్ చేయలేకపోతున్నారా? సినిమాలు ఇన్స్పైర్ చేసినంతగా లైవ్లో చూసి వాళ్ళు ఎందుకు ఇన్స్పైర్ అవ్వట్లేదు స్టూడెంట్స్? సో ఇక్కడ అండి, ఎవరన్నా సరే సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉంటుందో చూడండి, ఆ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఒక సుపీరియర్ సోర్స్ నుంచి అవుతుంది అని అంటే దాని యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కూడా చూడండి, మనం మోటివేట్ అవ్వాలి అని అంటే కనుక, ఇప్పుడు ఒక విరాట్ కోహ్లీయో ఒక ఫిల్మ్ యాక్టర్ కానివ్వండి, వాళ్ళు చెప్పారనుకోండి ఏదైనా మాటలు, వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే దాని యొక్క ఇంపాక్ట్ మనకి ఎక్కువ ఉంటుంది. ఒక నార్మల్ పర్సన్ హూ ఇస్ నాట్ ఈవెన్ ఫేమస్, తెలియని కూడా తెలియదు, వాళ్ళు ఏదైనా మోటివేటింగ్ గా మాట్లాడారు అనుకోండి, దాని ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. ఉండదు అని చెప్పట్లేదు, కానీ తక్కువ ఉంటుంది. సో ఏంటంటే ఆ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉంటుందో చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ అన్ ఎఫెక్టివ్ సోర్స్, అది ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు హీరోలు వీళ్ళందరూ బాగా ఇచ్చేస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనకేంటంటే హీరో అంటే ఎవరు అంటే సినిమా హీరో, హీరో ఎవరు అంటే సినిమా హీరో, అంతే. మనం వాళ్ళని ఆర్టిస్ట్ లాగా చూడట్లేదు, హీరో అనే ఒక ఐడియాలజీ ఇస్తున్నాం చూడండి మనం. సో యాక్చువల్ గా రియాలిటీలో చూసుకుంటే ఏంటంటే వాళ్ళు ఒక ఆర్టిస్ట్ మాత్రమే. సో కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు హీరో, వాళ్ళ మేనరిజమ్స్ ని ఎలివేట్ చేయడం కానివ్వండి, ఇవన్నిటి వల్ల ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళ ఒక సుపీరియర్ సోర్స్ అనే ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది మనకి. సో సుపీరియర్ సోర్స్ కాబట్టి వాళ్ళు ఏం చేసినా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతా ఉంటారు అనమాట, అది సుపీరియర్ సోర్స్ కాబట్టి. కానీ ఇంట్లో పేరెంట్స్ చెప్పేసరికి ఏంటంటే అది వాళ్ళు సుపీరియర్ సోర్స్ లాగా వాళ్ళని క్రియేట్ చేసుకోలేదు చిన్నప్పటి నుంచి రోజు చూసే ఫేస్లే అవి. మనం చూస్తూ ఉంటాం వాళ్ళని ఏంటంటే బాగా డ్రెస్అప్ అయినప్పుడు చూస్తాము, నార్మల్ గా డ్రెస్అప్ అయినప్పుడు చూస్తాము, వాళ్ళు గొడవ పడడం చూస్తాము, చిరాకు పడడం చూస్తాము, ఇవన్నీ యాంగిల్స్ చూస్తూ ఉంటాం పేరెంట్స్ లో. కానీ ఒక హీరోని మాత్రం ఎప్పుడు హీరో లాగానే చూసాం మనం, అంటే నీట్లీ డ్రెస్డ్, అందరూ ఫ్యాన్స్, ఇట్లా క్రేజ్, ఇవన్నీ అంటే మనం ఒక ఎలివేటెడ్ పిక్చర్ చూసాం అనమాట హీరోని. వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ని మనం ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఆ సోర్స్ అనేది ఒక సుపీరియర్ సోర్స్ లాగా ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఏం వచ్చినా సరే, అది హెయిర్ స్టైల్ కానివ్వండి, మాటలు కానివ్వండి, చేతలు కానివ్వండి, అన్నీ కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది యంగర్ జనరేషన్ని. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మారాలి, పేరెంట్స్ని చెప్పేది కూడా వినాలి అని రావాలి అని అంటే ది ఐడియాలజీ కరెక్షన్ షుడ్ హ్యాపెన్ అట్ వెరీ యంగ్ ఏజ్ అండి. అంటే చిన్న పిల్లలకి వాళ్ళ ఫాదర్ని చూడంగానే హీఈస్ మై హీరో అనే ఒక థాట్ క్రియేట్ చేయాలి. వాళ్ళ మదర్ని చూడంగానే షీఈస్ మై రోల్ మోడల్ అనే థాట్ క్రియేట్ చేయాలి. ఆ క్రియేషన్ కనుక చిన్నప్పుడే చేసేసారనుకోండి, మీరు ఏం చెప్పినా, మీరు ఏం చేసినా ఖచ్చితంగా ఇమిటేషన్ అవుతుంటుంది. చిన్నపిల్లలు అవుతుంటే చూడండి, వాళ్ళకి ఏంటంటే చిన్నప్పుడు వెరీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, స్పెషలీ 1 year 2 years, వీళ్ళందరూ సినిమా హీరోలకి కాదు ఇన్స్పైర్ అయ్యేది, వాళ్ళ పేరెంట్స్కి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ నడిచే వాకింగ్ స్టైల్ కానివ్వండి, ఈటింగ్ స్టైల్ కానివ్వండి, మాట్లాడే స్టైల్, అలాగే మదర్ది కూడా సేమ్ ఇలాంటి మేనరిజమ్స్, ఇవన్నిటి నుంచే వాళ్ళు కాపీ చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు చూస్తూ ఉంటే కనుక. ఎందుకు అని అంటే దే ఆర్ ది సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అది కంటిన్యూ అవ్వట్లేదు, అది బ్రేక్ అయిపోతుంది. ఒక సమ్వేర్ ఏంటంటే అది బ్రేక్ అయిపోతుంది అనమాట. అంటే వీళ్ళు సుపీరియర్స్ కాదు, వీళ్ళు సుపీరియర్స్. సినిమా ఆర్టిస్టులు కానివ్వండి, లేకపోతే హీరోలు కానివ్వండి, మన క్రికెటర్స్ కానివ్వండి, వీళ్ళని మనం స్టార్స్ లాగా చూస్తున్నామే తప్ప పేరెంట్స్ ని ఎప్పుడు కూడా స్టార్స్ లాగా చూడలేదు మనం. అంటే బ్రేక్ అవుతుంది అంటున్నారు, ఎక్కడ ఎలా బ్రేక్ అవుతుంది? దీనికి మెయిన్ కారణం ఏంటంటే, అసలు చెప్పాలంటే పేరెంట్స్ దీనికి కారణం అండి. ఏంటంటే ఐ హావ్ టు సెట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు చూడండి, నేను ఫిట్గా ఉన్నాను అనుకోండి, ఐ కెన్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు మై కిడ్స్. అరే నువ్వు ఫిట్గా ఉండాలి, ఓవర్ ఈటింగ్ చేయొద్దు, నీ డైట్ని నువ్వు పాటించాలి అనేసి నేను చెప్పాలి అంటే నాకు అర్హత ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను పిజ్జా తినుకుంటూ బర్గర్ తినుకుంటూ ఎన్ని తినదురా నువ్వు అని చెప్తే అది కరెక్ట్ కాదు.
కానీ ఇప్పుడు చూడండి హీరోలు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి తప్పదు, దట్స్ దేర్ ప్రొఫెషన్, సో దే ఆర్ ఫిట్. సో అక్కడ ఏమవుతుంది అని అంటే పేరెంట్స్ ఆర్ నాట్ ఫిట్ ఇనఫ్, సో అక్కడ ఒక డీవియేషన్ అయిపోయింది. రెండోది ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు నార్మల్ గా మాట్లాడుతూ ఉంటాం, మనం డైలాగ్ లాగా మాట్లాడము జనరల్. అక్కడ ఏంటంటే ఇఫెక్టివ్ డైలాగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే మాటలు కూడా ఎలివేట్ అవుతూ ఉంటాయి వాళ్ళవి. సో ఇలా ఏంటంటే ఫర్ వేరియస్ రీజన్స్ ఏమవుతుంది అని అంటే వీళ్ళ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతా ఉంటది. వీళ్ళు సూపర్ స్టార్స్ కాదు, వీళ్ళు ఆర్డినరీ పీపుల్, వాళ్ళు సూపర్ స్టార్స్ అని ఒక షిఫ్ట్ అనేది అక్కడ అయిపోతుంది అనమాట. ఏంటంటే స్టెప్ బై స్టెప్ అవుతా ఉంటుంది. అది ఫిజికల్ ఫిట్నెస్ అవ్వచ్చు, ఫిజికల్ అవుట్లుక్ అవ్వచ్చు, ద వే యూ టాక్ అవ్వచ్చు, యువర్ లైఫ్ స్టైల్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ ఆబ్వియస్లీ కిడ్స్ కాబట్టి వాళ్ళ మీద అరిచేస్తూ ఉంటారు. అరిచినప్పుడు ఏమవుతుంది అని అంటే డిస్టెన్సింగ్ అనేది పెరుగుతుంది అనమాట. లైక్ వాళ్ళ హీరోలు వాళ్ళు అరుస్తారా అంటే అరవరు, లైక్ యూనో దే ఆర్ నాట్ దే లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఇట్. సో అక్కడ ఏమవుతుంది అని అంటే ఈ ఇంట్రెస్ట్ ఆన్ పేరెంట్స్ అనేది ఇట్ విల్ షిఫ్ట్ టువర్డ్స్ దీస్ స్టార్స్. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు సోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కరెక్టే, వాళ్ళు ఎలా చేస్తే నేను అలాగే చేయాలి అని అటు సైడ్ మళ్ళీపోతూ ఉంటారు అనమాట వాళ్ళందరూ. ఓకే. సో సినిమాలు అనేవి ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి, డికేడ్స్ నుంచి ఉన్నాయి. అప్పుడు కూడా సినిమాలు చూశారు, పిల్లలు పేరెంట్స్ అంటే భయభక్తులతో ఉన్నారు. కానీ ఇప్పుడే కదా ఎక్కువగా సినిమాలను చూసి మోటివేట్ అవుతూ ఉన్నారు, ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు కాలేరు కదా, పేరెంట్స్ నే హీరో అనుకున్నారు. ఎస్, అక్కడ మోటివేషన్ అంటే అప్పుడు ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు మూవీస్ నుంచి అని అంటే ఒక ప్యాటర్న్, ఒక షిఫ్ట్ ఆఫ్ ప్యాటర్న్ ఇన్ మూవీస్ కూడా చూద్దాం మనం ఇక్కడ. అప్పటి కాలంలో హీరోస్కి 6 ప్యాక్ ఉండి, లైక్ యూనో వాళ్ళు ఫుల్ టాల్ ఉండి మంచి స్టైలిష్ బట్టలు వేసుకొని అట్లా కాదు. లైక్ మేబీ దేవర్ లైక్ నార్మల్ అంటే 6 ప్యాక్ లేకుండా కొంచెం ఎంతో కొంత బొజ్జుండి ఇట్లా దేవర్ లైక్ దాట్. సో బేసిక్ గా ఏంటంటే అప్పటి హీరోస్ దేవర్ నాట్ ఐడియలిస్టిక్ హీరోస్ కాదు. అండ్ స్టోరీ లైన్స్ కూడా చూసుకుంటే అప్పట్లో స్టోరీ లైన్స్ కూడా చూసుకుంటే మోస్ట్లీ ఫ్యామిలీ స్టోరీ లైన్సే ఉండేవి అవన్నీ. సో ఆ మూవీస్ అన్ని కూడా ఏంటంటే ఫ్యామిలీ సెంటిమెంట్, ఇంట్లో జరిగే విషయాలే అవుతూ ఉండడము. సో ఇట్ వాజ్ ఆల్ రిప్లికేషన్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ది ఫ్యామిలీ మోస్ట్ ఆఫ్ ది మూవీస్. కరెంట్ ట్రెండ్ చూసుకుంటే కనుక ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఇదంతా ఫ్యాంటసీ వరల్డ్ లా క్రియేట్ అయిపోయింది. ఇట్స్ డిఫరెంట్ ఫ్యాంటసీ ఆల్ టుగెదర్. హీరో అంటే ఖచ్చితంగా 6 ప్యాక్ ఉండాలి, లేదా అంటే ఇట్లా యునో టమ్మీ అవి ఉన్నాయి అంటే దే కాన్ బి అ హీరో. ఖచ్చితంగా మంచి లుక్స్, ఫిజికల్ లుక్స్ ఉండాలి. వాళ్ళ డైలాగ్ డెలివరీలో అప్పటికి ఇప్పటికి చేంజ్ చూడండి. అప్పట్లో డైలాగ్స్ ఏంటంటే నార్మల్ టాక్స్ లాగానే ఉంటుండే, లైక్ యూనో వాట్ ఎవర్ ఇదే కాన్వర్సేషన్ అవుతూ ఉంటుందో. బట్ కరెంట్లీ ఏంటంటే దెర్ ఈస్ సమ్ ఎలివేషన్ గివెన్ టు ది డైలాగ్ డెలివరీ యాజ్ వెల్. సో ఈ షిఫ్ట్ ఇన్ ది కైండ్ ఆఫ్ మూవీస్ విచ్ ఆర్ మేడ్, దాని వల్ల ఏంటంటే ఈ ఇంపాక్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయింది. కాబట్టి అప్పటి జనరేషన్ ఏంటంటే వాళ్ళంతా ఇంపాక్ట్ కాలేదు, ఆ ఐడియలిస్టిక్ పిక్చర్ ఎలివేట్ కాలేదు కాబట్టి. బట్ కరెంట్ జనరేషన్ ఏంటంటే దే ఆర్ సీయింగ్ ది ఐడియలిస్టిక్ ప్రొజెక్షన్, కాబట్టి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అవుతా ఉంటారు. ఓకే, మరి ఇప్పుడు ఎట్లా పిల్లలు పేరెంట్స్ నుంచి నేర్చుకోవాలి అని అంటే పేరెంట్స్ చేంజ్ అవ్వాలా, పిల్లల థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వాలా? చేంజ్ ఫ్రమ్ బోత్ ది సైడ్స్ ఇంపార్టెంట్ అండి. పేరెంట్స్ కూడా ఏంటంటే ఆన్ అ డైలీ బేసిస్ దే హ్యావ్ టు టెల్ దేర్ ఇంపార్టెన్స్ టు ది కిడ్స్ అనమాట. ఇప్పుడు మీ మదర్ అంటే వాళ్ళు కష్టపడుతున్నారు సార్, మీరు ఇందాక అన్నట్టు డైలీ ఇంత కష్టపడతారు కానీ వాళ్ళని పట్టించుకోరు అనేసి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అని పిల్లలకి తెలియనియాలి. చాలా మంది తెలియనియరు. అండ్ అప్రిషియేషన్ కూడా. ఇప్పుడు చూడండి, ఒక మదర్ని ఒక ఫాదర్ అప్రిషియేట్ చేశాడనుకోండి పిల్లల ముందు, హీ విల్ నో హర్ వర్త్. అలాగే ఒక మదర్ ఫాదర్ని పిల్లల ముందు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారనుకోండి ఆన్ అ రెగ్యులర్ బేసిస్, దే విల్ నో దట్ అరే వీళ్ళు ఐడియలిస్టిక్, ఒకరినొకరు అప్రిషియేట్ చేస్తున్నారు అంటే వీళ్ళు బాగా చేస్తున్నారు. సో అక్కడ ఇట్ కెన్ కమ్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనమాట. అలాంటిది పిల్లల ముందే గొడవ పడతా ఉన్నారు, ఒకరినొకరు డిగ్రేడ్ చేసుకుంటా ఉన్నారు అనుకోండి, ఆబ్వియస్లీ దే విల్ నాట్ టేక్ దెమ్ యాజ్ ది సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సో అందుకనే పేరెంట్స్ కూడా మారాలి, పిల్లలు కూడా మారాలి. పేరెంట్స్ సైడ్ నుంచి ఏంటంటే పిల్లల ముందు గొడవపడి ఒకరినొకరు డిగ్రేడ్ చేసుకోవడం ఇవన్నీ కాకుండా ఆన్ అ రెగ్యులర్ బేసిస్ వాళ్ళు ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుంటున్నారు అనుకోండి, ఆ అప్రిషియేషన్ పిల్లల ముందు జరిగినప్పుడు వాళ్ళ మీద నుంచి ఫోకస్ అనేది డివేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, వాట్ అబౌట్ కిడ్స్? కిడ్స్ వాళ్ళు కూడా చూసుకోవాల్సింది ఏంటిది అంటే వాట్ ఎవర్ అంటే మూవీస్లో ఏదైతే వాళ్ళు చూస్తున్నారో ఆ మేనరిజమ్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ అన్ ఇల్యూషన్, ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. సో
అంతేగాని రియాలిటీకి చాలా దూరం అనే ఒక రియలైజేషన్ కిడ్స్కి వచ్చింది అనుకోండి, దే విల్ అండర్స్టాండ్ హూ ద ట్రూ హీరో ఇస్. వాళ్ళ ఫాదర్ అని అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఈ ఈ మూవీస్లో జరిగేటివి ఇవన్నీ ఏవైతే ఉంటాయో, వాళ్ళు చేసేవి ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ ఆల్ సినిమాటిక్. సో ఆ రియలైజేషన్ అనేది కిడ్స్కి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా అది రియలైజ్ అయ్యారు అని అంటే ఆబ్వియస్లీ వాళ్ళ ఫోకస్ విల్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద పేరెంట్స్. సో స్టూడెంట్స్ అందరికీ ఎడ్యుకేషన్ అంతా ఒక ఎత్తు, ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఒక ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, చాలాసార్లు ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. సో అలా ఫెయిల్ కాకుండా ఫస్ట్ టైమే సక్సెస్ అవ్వాలి అని అంటే ఒక ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి స్టూడెంట్? ఇక్కడ ఏంటంటే చాలా మంది టెక్నికలీ ప్రిపేర్ అవుతున్నారు. ఏ ఇంటర్వ్యూ అయినా కానివ్వండి, ఏ వర్టికల్ అయినా కానివ్వండి, టెక్నికలీ వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయకపోవడం వల్ల, లేదా ఆ ఫియర్ వల్ల చాలా మందికి ఏంటంటే ఆ భయం అనేది ఉంటుంది. సో ఆ భయం వల్ల, వీటన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ని వాళ్ళు కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకపోవడము, దానివల్ల వీళ్ళకి జాబ్స్ రాకపోవడము, ఇన్ టర్న్ దానివల్ల వీళ్ళు డిప్రెషన్కి లోన్ అవ్వటము, ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో అలా కాకుండా అసలు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది రెజ్యూమే పరంగా కానివ్వండి, పర్సనల్ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ పరంగా కానివ్వండి, అసలు ఓవరాల్ గా నా మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మన వెబినార్ లో మనము డిస్కస్ చేస్తామండి మనం. ఓకే. సో అంటే మామూలుగా పిల్లలకి డౌట్స్ వస్తాయి. ఈ మధ్య కాలంలో ఏఐ పైన చాలా డిపెండ్ అయిపోయారు. వాళ్ళకి రెజ్యూమే కూడా ఏఐ ప్రిపేర్ చేసి ఇస్తుంది. సో అలాంటప్పుడు వీళ్ళు డబ్బులు పే చేసి వెబినార్లో ఎందుకు బుక్ చేసుకుంటారు? ఆన్లైన్ క్లాసెస్ ఏఐని కూడా తీసుకోవచ్చు కదా. ఎస్, సి ఏ కంపెనీ అన్నా సరే ఒక ఒరిజినల్ థాట్ ఉన్న పర్సన్ కి ఇచ్చే ప్రిఫరెన్స్ వేరు, గుంపులో గోవింద అనుకుంటూ పోయేటోళ్ళకి ఆ ప్రిఫరెన్స్ ఇచ్చేది వేరుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఒక ఏఐ హెల్ప్ తీసుకొని నేను ఏదైనా రెజ్యూమే ప్రిపేర్ చేశాను అని అంటే దానికి ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ అనేది ఆల్రెడీ ఇన్పుట్ లో ఉంటుంది. ఇట్స్ ఆల్ లెర్న్డ్ ఇది కదా. సో వెబ్సైట్స్ లో ఎక్కడెక్కడో మల్టిపుల్ సోర్సెస్ నుంచి అది ఫార్మాట్స్ ని తీసుకొని అవే ఫార్మాట్స్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది. అండ్ చూడండి, రోజుకి హెచ్ఆర్స్ వందల కొద్ది రెజ్యూమేస్ చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ రెజ్యూమేస్ చూసినప్పుడు వాళ్ళకి ఏంటంటే చూడగానే అర్థమైపోతుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒరిజినల్ రెజ్యూమేనా లేకపోతే ఏఐ జనరేటర్ అని అర్థమైపోతుంది. ఏఐ జనరేటెడ్ రెజ్యూమేస్ కి వాల్యూ ఉండదు. లైక్ యూనో వాళ్ళు ఇచ్చే ప్రిఫరెన్స్ ఎప్పుడన్నా సరే లాస్ట్ ప్రిఫరెన్స్, ఇంకేం ఆప్షన్ లేదు అంటేనే చూస్తారే తప్ప ఒరిజినల్ రెజ్యూమేకి ఉన్న వెయిట్ కానివ్వండి, దానికి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ కానివ్వండి, అది టోటలీ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి, అసలు రెజ్యూమే ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అనుకుంటే కనుక ఆన్ అన్ యావరేజ్ ఏ హెచ్ఆర్ అన్నా సరే ఒక రెజ్యూమే ఇలా చూసి దాన్ని చదివి ఈజ్ ఇట్ వర్త్ ఆర్ నాట్ అనే డిసిషన్ ఎంతసేపట్లో అవుతుంది అని అంటే యావరేజ్గా 5 to 6 seconds అవుతుందండి. 5 to 6 seconds అసలు ఈ రెజ్యూమే వర్త్ గోయింగ్ త్రూ కాదా అనే డిసిషన్ వస్తుంది అని అంటే మీరు ఎంత జాగ్రత్తగా డిజైన్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ లెవెల్ అనేది క్రియేట్ అవుతుంది. కరెక్ట్. సో అది ఇట్ ఈస్ మోర్ లైక్ అ టికెట్ ఫర్ అ మూవీ. అది వ్యాలిడ్ ఉంటేనే కదా మనకి మూవీకి వెళ్ళే ఆప్షన్ దొరుకుతుంది మనకి. అలాగే మీ రెజ్యూమే ఇస్ అ టికెట్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఎంత బాగా పర్సనల్ ఇంటర్వ్యూకి మీరు ప్రిపేర్ అయినా రెజ్యూమే కరెక్ట్ గా లేదనుకోండి మనకి కాల్స్ రావు. సో చాలా మంది అదే అంటారు, ఏంటంటే మార్కెట్ బాగాలేదేమో మరి ఏంటో తెలియదు అసలు కాల్సే రావట్లేదు అంటారు. మార్కెట్ బాగాలేదంటారు కానీ రెజ్యూమే బాగాలేదని ఎవరు ఒప్పుకోరు అసలు. సో ఇక్కడ ఏంటంటే దట్స్ ద ప్రామినెన్స్ ఆఫ్ రెజ్యూమే. అది దట్ ఈస్ గోయింగ్ టు బి యునో అది ఫస్ట్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తుంది రెజ్యూమే. సో రెజ్యూమేని ప్రాపర్ గా డిజైన్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ వాట్ విల్ బి డీలింగ్ విత్ రెజ్యూమే. అండ్ అది అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో వేరెన్ ఇప్పుడు హెచ్ఆర్ క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. హెచ్ఆర్ క్వశ్చన్స్ లో ఒక కామన్ క్వశ్చన్ అండి, ఓపెన్ క్వశ్చన్ అందరికీ తెలుసు, నో సీక్రెట్. ఏంటిది అని అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ అ కామన్ క్వశ్చన్ బట్ స్టూడెంట్స్ ఆర్ స్టిల్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనగానే పానిక్ అయిపోయి ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ పేరు చెప్తారు, వాళ్ళ ఏ స్కూల్లో 10th అయింది, ఏ కాలేజ్ లో ఎంటర్ అయింది, అందరికి తెలుసు శ్రీ చైతన్య లేకపోతే నారాయణ, ఇట్లా దెర్ ఆర్ సమ్ కాలేజెస్ వేరే అందులోంచి అవుతూ ఉంటుంది అనేసి. అండ్ డిగ్రీ ఏం చేశారు అండ్ వాళ్ళ హాబీస్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ చెప్పి వదిలేస్తారు. దిస్ ఇస్ అబౌట్ మై సెల్ఫ్ అని చెప్తున్నారు. అంటే
మీ రెజ్యూమేలో ఏదైతే ఉందో మీరు అవే చెప్పారు ఇక్కడ. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే కొత్తగా ఏం చెప్పారు మీరు అక్కడ? అదే అంటే వాడికి చదువుకోవడం రాదా అక్కడ? అదే సో దిస్ ఇస్ నాట్ ద రైట్ వే ఆఫ్ డీలింగ్ విత్ దిస్ క్వశ్చన్. Okay. అలా ప్రతి హెచ్ఆర్ క్వశ్చన్ లైక్ 5 years from now where do you see yourself అని అడుగుతారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడుగుతారు, ఈ కంపెనీని ఎందుకు చూస్ చేసుకున్నారు, మిమ్మల్ని ఎందుకు నేను సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి హెచ్ఆర్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటన్నిటికీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు ఏఐ కానీ లేదంటే గూగుల్లో కానీ ఆన్సర్స్ ఎతికేస్తారు. ఎతికి అయ్యే ఆన్సర్లు చెప్పేస్తూ ఉంటారు. ట్రస్ట్ మీ, మీరు ఏవైతే ఆన్సర్స్ గూగుల్ నుంచి చెప్తున్నారో రోజు హెచ్ఆర్స్ విని విని వాళ్ళకి చిరాకు వచ్చేస్తాయి అవి. ఓకే Right? అరే ఇది గూగుల్ ఆన్సర్ అని తెలుసు వాళ్ళకి. అలా కాకుండా మీరు హెచ్ఆర్ ముందు లేకపోతే ఒక ఇంటర్వ్యూయర్ ముందు కూర్చొని ఒరిజినల్ ఆన్సర్స్ ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఇచ్చే ఇంపార్టెన్స్, మీ ఒరిజినాలిటీని మీరు మీ క్రియేటివిటీని బయట పెట్టినప్పుడు మీకు ఆ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏవైతే ఉంటాయి చూడండి, దాట్ విల్ షూట్ అప్ అనమాట. సో అందుకనే మనం ఎంత ఒరిజినల్ గా ఉండాలి, ఎలాంటి ఆన్సర్స్ ఇస్తే ఆ ఒరిజినాలిటీ ఉంటుంది, ఇవన్నీ మన వెబినార్ లో కవర్ అవుతాయి. వాళ్ళు అలాంటి ఆన్సర్స్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఓకే, అంటే ఎంత హెల్ప్ అవుతుండొచ్చు ఇప్పుడు ఈ వెబినార్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే, అది వీళ్ళకి మామూలుగా ఎలా హెల్ప్ అవుతుంది, ఎంత యూస్ఫుల్ ఉంటుంది? ఈ వాట్ ఎవర్ వెబినార్ వీళ్ళు ఇప్పుడు మన వెబినార్ నుంచి వాళ్ళు ఏదైతే లెర్న్ చేస్తారో ఈ కాన్సెప్ట్స్ ఏంటంటే చాలా మంది ఓకే దిస్ ఇస్ ఆల్ అబౌట్ క్రాకింగ్ ఇంటర్వ్యూ కదా, సో ఇట్ ఇస్ మేబీ ఫ్రెషర్స్ కి మాత్రమే వర్తిస్తుంది అని అనుకుంటారు. మనం ఒక ఇంటర్వ్యూకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాతనే కాదు వెళ్ళేది, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా వేరే కంపెనీస్ కి మనం స్విచ్ అవుతా ఉంటాం కదా, అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మనం ఏదైతే ఈ వెబినార్ లో నేర్పిస్తామో అది వాళ్ళకి యాజ్ అ ఫ్రెషర్ మాత్రమే కాదు, ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళు కంపెనీస్ మారాలి అని అంటే ఇవన్నీ వర్తిస్తాయి, ఇవన్నీ హెల్ప్ అవుతాయి వాళ్ళకి. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ లైఫ్ లాంగ్ లెర్నింగ్ బేసిక్లీ. ఓకే, ఇంకో డౌట్ ఏంటంటే యూట్యూబ్ లో కూడా మనకి ఇలా ఏవైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా వాళ్ళకి మోటివేట్ చేసే వీడియోస్ కూడా చాలా చాలా ఉంటాయి. సో స్టూడెంట్ ఆబ్వియస్లీ దే కంపేర్, అంటే వై వుడ్ బి రిజిస్టర్ ఇన్ ఆన్లైన్ క్లాసెస్ అని. సో వాట్ యు సే? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జనరల్ గా యూట్యూబ్ లో ఇట్ ఇస్ నాట్ ఇంటరాక్టివ్ అండి. అంటే ఇప్పుడు నాకు ఏదైనా క్వశ్చన్ ఉంది, లేకపోతే నాకు ఏదైనా డౌట్ ఉంది పర్సనలీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్లీ నేను ఒక కంపెనీలో అటెండ్ అయ్యాను, వాళ్ళు నన్ను ఈ పర్టికులర్ క్వశ్చన్ అడిగారు, దానికి నేను ఆన్సర్ చేయలేకపోయాను, ఆర్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కాలేదు, ఇలాంటి డౌట్స్ ఏవైతే ఉంటాయో, లేదా యూట్యూబ్ నుంచి వాళ్ళు విన్న ఇన్ఫర్మేషన్ కి వాళ్ళకి మళ్ళీ ఏదైనా డౌట్ అందులో నుంచి వచ్చింది అనుకోండి, ఆ డౌట్ లో మిగిలిపోతుంది అంతే. మన వెబినార్ లో ఏంటంటే మన వెబినార్ మొత్తం అయిపోయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కి సపరేట్ గా టైం అలొకేట్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ ఏంటంటే వెబినార్ వింటూ వాళ్ళకి ఏమైనా డౌట్స్ రేజ్ అయినా, లేదా పర్సనలీ వాళ్ళు ఫేస్ అయిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్, వాటి గురించి వాళ్ళు అడగడానికి మనకు ఒక సపరేట్ టైం అనేది అలొకేట్ చేస్తున్నాం మనము. సో ఆఫ్టర్ వెబినార్ ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బి హైలీ ఇంటరాక్టివ్ అండి. ఓకే, ఫైనల్లీ స్టూడెంట్స్ కి చెప్తారా హౌ ఇంపార్టెంట్ దిస్ ఈస్, హూ ఎవర్ అంటే ఇంటర్వ్యూకి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి మీరు చెప్తారా డైరెక్ట్లీ? ఎస్, సో ఫైనలీ వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ ఎవ్రీవన్ ఏంటంటే, మీరు బాగా ప్రిపేర్డ్ ఉన్నారు, టెక్నికలీ సౌండ్ ఉన్నారు, అసలు టెక్నికలీ నా అంత నాలెడ్జ్ ఇంకెవరికి లేదు, ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంది, కానీ మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నారు అంటే ఈ వెబినార్ డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇక్కడ ఏంటంటే మీకు ఉన్న నాలెడ్జ్ని మీరు ఎలా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసుకోవాలి, నాకు నాలెడ్జ్ ఇంతనే ఉంది కానీ ఇంత నాలెడ్జ్ ఉంది అని ఎట్లా ఎన్హాన్స్ చేసి చూపించుకోవాలి, అండ్ వేరియస్ సినారియోస్ లైక్ అసలు నాకు ఆన్సర్ తెలియకపోతే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇలాంటి అన్నీ కూడా మనకి వెబినార్లో హెల్ప్ అవుతాయి కాబట్టి డెఫినెట్గా ఈ వెబినార్కి ఎన్రోల్ కాండి. దిస్ విల్ హెల్ప్ యూ ఫర్ లైఫ్. ఓకే, అంటే మార్నింగ్ 11 to 12 కదండి? మార్నింగ్ 11 to 12 అండి, 1 hour ఉంటుంది వెబినార్. ఓకే,